మనీ లాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను నిన్న అరెస్టు చేసిన ఈడీ అధికారులు రాత్రి ఢిల్లీకి తరలించారు. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి అధికారులు ఆమెను ఈడీ ఆఫీసుకు తరలించారు. తర్వాత కారులో శంషాబాద్ ఎయిర్పోర్ట్కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి విమానంలో ఢిల్లీకి తరలించిన ఈడీ అధికారులు భారీ పోలీస్ బందోబస్తు మధ్య కవితను ఈడీ కార్యాలయానికి తరలించారు. రాత్రంతా కూడా కవిత ఈడీ కార్యాలయంలోనే ఉన్నారు. ఈడీ ఆఫీసుకు తరలించేందుకు వేరే మార్గాన్ని అధికారులు ఎంచుకున్నారు. మీడియా కంట పడకుండా జాగ్రత్తలు తీసుకుని ఎయిర్పోర్ట్ నుంచి ఈడీ ఆఫీసుకు తీసుకెళ్లిపోయారు. ఈ సమయంలో ఈడీ ఆఫీసు పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు. అప్పటికే ఈడీ కార్యాలయానికి చేరుకున్న డాక్టర్స్ ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇవాళ అమిత్ అరోరాతో పాటు కవితను ఈడీ అధికారులు విచారించబోతున్నారు. మధ్యాహ్నం కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఇక ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను విచారించేందుకు అధికారులు తమ కస్టడీ కోరబోతున్నారు. ఇదిలా ఉండగా కవిత కూడా న్యాయ పోరాటానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. తన అరెస్టును కోర్టులో ఛాలెంజ్ చేస్తూ పిటిషన్ను దాఖలు చేయబోతున్నారు. నిన్న రాత్రి ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయ్యేటు ఢిల్లీకి అయితే ఈడీ అధికారులు తీసుకెళ్లారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? ఇక రాత్రి మొత్తం కూడా ఇటు కవిత ఈడీ ఆఫీస్లోనే ఉన్నట్టు తెలుస్తోంది. సో దీనిపై మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? సతోష్, నిన్న కవితను హైదరాబాద్లో అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు అక్కడి నుంచి ఢిల్లీ తీసుకొచ్చారు. రాత్రి ఢిల్లీ చేరుకునేటప్పటికి అంటే ఎయిర్పోర్ట్కు 11:20కి చేరుకున్నారు. అక్కడి నుంచి ఈడీ కార్యాలయానికి వచ్చే వరకు 11:45 వరకు 11:45 వరకు ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. కవితతో పాటు ఆమె భర్త అనిల్, కొంతమంది అనుచరులు కూడా ఢిల్లీ చేరుకున్నారు. రాత్రి కవితకు ఈడీ కార్యాలయానికి వచ్చిన తర్వాత కవిత వచ్చే ముందే వైద్యులు కూడా ఈడీ కార్యాలయం చేరుకుని రాత్రే వైద్య పరీక్షలు చేశారు. వైద్య పరీక్షలు కంప్లీట్ చేసిన తర్వాత ఈరోజు ఉదయం 10:30 తర్వాత ఈడీ కార్యాలయం నుంచి రౌస్ అవెన్యూ కోర్టుకు తీసుకువెళ్తారంటూ కూడా కవిత తరపున సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తున్న మోహిత్ రావు బిగ్ టీవీతో మాట్లాడుతూ కూడా తెలిపారు. 10:30 ఎంకే నాగ్పాల్ ముందు కవితను ఈడీ అధికారులు హాజరుపరచబోతున్నారు. హాజరుపరిచిన తర్వాత అంటే ఇప్పటి వరకు నిన్న ఏదైతే ఇంటికి వెళ్ళి స్టేట్మెంట్ ఏదైతే రికార్డ్ చేశారో దానికి సంబంధించి అక్కడ నాగ్పాల్ ముందు ఒక నివేదిక రూపంలో సమర్పించబోతున్నారు. తర్వాత వాదనలు కూడా వినిపించే అవకాశం అయితే కనిపిస్తోంది.